ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా యోజన క్రీడా శాఖ మంత్రివర్యులు. విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి కేటీఎం వరుణ్ మోటార్స్ షోరూంలో ఘరానా మోసం వెలుగు చూసింది. అయితే ఈ ఘరానా మోసం చేసినటువంటి ఆ మేనేజర్ అయితే గతంలో ఎన్నో మోసాలు చేసేదని కూడా మరొక వైపు ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు చూసుకుంటే సుమారుగా కేటీఎం బైక్లు అయితే మాత్రం మేమైతే ఫుల్ పేమెంట్ కట్టాము, ఈరోజు ఫుల్ పేమెంట్ కట్టినప్పుడు కూడా మా పేరునైతే ఈరోజు ఫైనల్సీ వాడారని కూడా ఈరోజు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బాధితులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు చెప్పండి, అసలు మీకు ఏం జరిగింది, ఏంటి, ఈరోజు ఎందుకు ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నారు? సార్, నా పేరు మొకర శ్రీనివాస్ అండి, మాది జర్జాపేట గ్రామం. అయితే సార్, మేము 2 years బ్యాక్ డిసెంబర్లో బైక్ అనేది కొనడానికి అనేసి వచ్చామండి. బైక్ కొనడానికి వచ్చి మేము డ్యూక్ 250cc తీసుకొని మొత్తం అమౌంట్ మొత్తం తీసుకొచ్చి 2,86,000 ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఈ కేటీఎం షోరూమ్ వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చేసి మేము బండి అనేది మేము తీసుకున్నామండి. అయితే ఆ రోజు మాకు దీనికి సంబంధించి మేము ఆ బండి మేము తీసుకున్నట్టుగా అంటే బండికి సంబంధించిన పేపర్లు మేము అడిగామండి. అడిగితే అన్నారు, సార్ ఈరోజు ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇవ్వడం కుదరదు, మీరు వన్ డే ఆగి వచ్చారని అంటే మేము మొత్తం పేపర్స్ అన్నీ మేము మీ పేరు మీద రిజిస్టర్ చేసి మీకు అనేది పేపర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అన్నారండి. అలా నేను ఏం చేశానంటే మరుసటి రోజు 1 day గ్యాప్ తీసుకొని రమ్మన్నారు కదనేసి వీళ్ళకి వచ్చి అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే తంబేయమని చెప్పారు, ఓటీపీ అడిగారు, ఓటీపీ తీసుకున్నారు. తంబేయమంటే అవ్వట్లేదు, మిస్ మ్యాచ్ అవుతుంది, మీరు మళ్ళీ మరుసటి రోజు రావాలని చెప్పేసి అన్నారండి. అలాగా ఇప్పటికి 2 years అవుతుంది, మళ్ళీ రేపు రండి అని అన్నారు. అలాగా మొన్న రీసెంట్గా రికవరీ ఏజెంట్స్ మా ఇంటికి వచ్చినంత వరకు తెలీదు మా పేరు మీద ఫైనాన్స్ ఓడి ఉందని చెప్పేసి. మేమైతే ఆన్ రోడ్ మొత్తం అమౌంట్ మేము క్లియర్ చేస్తామండి, కానీ మాకే తెలియకుండా మా పేరు మీద ఫైనాన్స్ అనేది వాడడం జరిగింది. ఆ తర్వాత అది కూడా రికవరీ ఏజెంట్ వచ్చి మమ్మల్ని మాకు వచ్చి చెప్పినంత వరకు మాకు తెలియదు. ఆ తర్వాత మేము వచ్చి షోరూమ్ మీద వచ్చి పడి ఎవరైతే ఈ మేనేజర్ సురేష్తో మేము అడగడం తర్వాత ఆయన్ని మీరు ఇలా చేశారు అవి గట్రా అడగడం తర్వాత, అది కాదు సార్ ఇదైంది, మాకు ఈ క్లాష్ అయింది, ఆ క్లాష్ అయింది, ఏం జరిగిందో తెలియదు, ఇలా జరిగింది అని చెప్పేసి ఆయన ఏదో చెప్పేసి మమ్మల్ని వదిలించేసి మీరు వెళ్ళండి, మీకు 2 daysలో మీకు మొత్తం క్లియర్ చేసేసి బజాజ్ ఫైనాన్స్ నుండి మీకు ఏ ఫోన్లో రానివ్వకుండా మీకు ఒక ఎన్ఓసి తీసుకొచ్చిస్తామని చెప్పేసి మాకంటూ ఈ యొక్క ఎన్ఓసి అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చేసినా సరే మళ్ళీ మాకు ఫోన్ అనేది రావడం అనేది జరిగిందండి. వచ్చిన తర్వాత మాకు ఎన్ఓసి వచ్చింది, మీరు మళ్ళీ మాకు ఎందుకు ఫోన్ చేస్తారని అంటే రికవరీ ఏజెంట్ వచ్చారు. మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత చూపించిన తర్వాత ఈ బజాజ్ మేనేజర్ ఆయన కలిపి మాట్లాడుకున్న బజాజ్ సంబంధించిన ఫైనాన్షియల్ అయిన రికవరీ ఏజెంట్ ఏదో మాట్లాడుకొని పేమెంట్ క్లియర్ అయిపోయింది, మీరు అక్కడ నుండి వచ్చేయండి అన్నారండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ మాకు ఫోన్ వచ్చింది, మీ ఫైనాన్స్ ఇంకా ఉంది, మీకు 1,26,000 మీ పేరు మీద ఇంకా ఫైనాన్స్ ఉంది, మీరు కట్టాలి అని చెప్పేసి ఫోన్ వచ్చింది. ఏంటిది ఎన్ఓసి ఉంది చూడండి మీరు పంపుతామనేసి వాట్సాప్ చేస్తే, లేదండి ఇది ఫేక్ ఎన్ఓసి అని అన్నారు. ఒక బజాజ్ ఫైనాన్స్ అతను రికవరీ ఏజెంట్ వచ్చి ఇది చూసి మీరు పేడ్ అండి అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇది అప్డేట్ కోసం ఇస్తే ఇది ఫేక్ అని చెప్పారండి మాకు. అంటే ఆయన చూసి వెళ్ళిపోయాడు, ఇది పేమెంట్ అని అన్నారు, అయినా సరే ఇది ఫేక్ అని అన్నారంటే చూడండి వాళ్ళ బజాజ్ వాళ్ళకి కేటీఎం షోరూమ్ వాళ్ళకి ఏం లింక్ ఉందో తెలీదు. ఇలాగా దగ్గర నాలాంటి కస్టమర్స్ని ఒక 20-30 మందిని ఇలాగే ఆన్ రోడ్ పేమెంట్ కట్టేసిన తర్వాత కూడా మాకు ఈ రేపు ఇచ్చేస్తాం, ఎల్లుండి ఇస్తాం క్లియరెన్స్ లెటర్ అని చెప్పేసి మాకే తెలియకుండా బజాజ్ ఫైనాన్స్ మా పేరు మీద వాడేసి వాళ్ళకి తెలియకుండా ఆ మనీ అనేది వాళ్ళు దాచేయడమో ఏం చేయడమో మనకు తెలీదు, వాళ్ళ మనీ అనేది స్కామ్ చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాలాగే బాధితులు 20-30 మంది ఉన్నారని చెప్పేసి. ఇంకా చూసుకుంటే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీని గురించి కంప్లైంట్ చేద్దామంటే దీనికి మీకు సంబంధించిన ప్రూఫ్లు ఏవి అవి లేకుండా మేము ఎలా కంప్లైంట్ తీసుకుంటాం అంటున్నారు. ప్రూఫ్ గురించి అనేసి మేము సీసీ కెమెరా మేము ఆ రోజు వచ్చాము, మా సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి అంటే సీసీ కెమెరాస్ అనేవి పనిచేయడం లేదు, అసలు సీసీ కెమెరా వర్క్ అవ్వట్లేదు, ఎందుకు పెట్టారో తెలియదు అనేసి ఇక్కడ మేనేజ్మెంట్ చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మాకు ఏం అవుతుందో తెలియదు. అసలు షోరూమ్ దగ్గర నుండి ఈ షోరూమ్ వాళ్ళు స్కామ్ చేస్తున్నారా, ఈ బజాజ్ వాళ్ళు స్కామ్ చేస్తున్నారా, ఈ మేనేజర్ ఇంకా ఫైనాన్షియల్ కలిపి స్కామ్ చేస్తున్నారా మాకు అర్థం కావట్లేదండి. ఇక్కడ మాకు న్యాయం చేస్తారని మీ మీడియా వాళ్ళ ద్వారా మేము ఈ విషయం అనేది బయటకు వచ్చి మాకు న్యాయం జరిపిస్తారనేసి మేము అనుకుంటున్నాము. ఓకే, మీరు చెప్పండి అసలు ఏం జరిగింది, ఈ మోసం ఏ విధంగా మీకు బయటపడ్డది? మేము కూడా అతనిలాగే బైక్ తీసుకున్నామండి. ఇక్కడ మేము ఒక April 21, 2024లో బైక్ తీసుకున్నాం. 10 months అవుతుంది. తీసుకున్న తర్వాత మేము బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పేపర్స్ కూడా ఇవి రిజిస్ట్రేషన్ పేపర్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. మేము ఇవి బైక్ పేపర్స్ ఒరిజినల్స్ అనుకున్నాం. పేమెంట్ రిసిప్ట్ అడిగితే వాళ్ళు
ఇవ్వపోయేసరికి మేము ఇంటికి వెళ్ళిపోయి అప్పుడప్పుడు సర్వీసింగ్ వచ్చినప్పుడు బిల్ అడిగితే అతనేమో ఇస్తామనేసి డిలే చేస్తారు. డిలే చేస్తే అతనేమో మాకు నిన్న 3 days అవుతుంది, ఇంటికి ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు, బజాజ్ ఆటో ఫైనాన్స్ వాళ్ళు వచ్చేమో మీ పేరు మీద ఫైనాన్స్ ఉంది 1,60,000 కట్టాలి అనేసి అన్నారు. అదేంటంటే మేము బైక్ కొని 10 months అవుతుందని వాళ్ళకి అడిగితే ఇలా షోరూమ్ మేనేజర్ ఇలా మాకు ఫైనాన్స్ వచ్చిందని చెప్తే తర్వాత షోరూమ్ మేనేజర్ కాంటాక్ట్ అయ్యాం. ఆ మేనేజర్ ఏమో ఇప్పుడేమో మానేశారు అనేసి వీళ్ళు చెప్తారు. ఇప్పుడు న్యూ మేనేజర్ ఉన్నారు సురేష్ అంట, అతను అడిగితే మాకు సంబంధం లేదు అది అనేస్తాను. దీనికి షోరూమే బాధ్యత తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. అలా మేము మీడియా సపోర్ట్ కూడా మాకు ఉండాలి. అలాగే తర్వాత ఇక్కడికి వచ్చి అమౌంట్ గురించి అడిగితే సీసీ కెమెరా ఫుటేజ్ చూపెట్టమన్నాం. అదేమో ఎప్పుడో డిలీట్ చేసి పని చేయట్లేదు అది అనేసారు. అలా పని చేయడం అది అనిస్తే మేము ఇప్పుడు వచ్చి అలా మార్నింగ్ నుంచి కూర్చుంటే ఇలా అందరూ రోజుకి ఒక్కొక్కరు వస్తారు, ఇలా చాలామంది చేశారనేసి తెలిసింది. చూసాం కదా, తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విజయనగరం రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఈ కేటీఎం షోరూమ్ ఏదైతే ఉందో వరుణ్ మోటార్కి సంబంధించినటువంటిది ఈ కేటీఎం బైక్ షోరూమ్ అయితే అదే ప్రధానంగా చూసుకుంటే వీరంతా ఒకటే చెప్తున్నారు. అక్కడ మేనేజ్మెంట్ ఏమైనా మోసం చేశారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏమైనా మోసం చేశారా, లేదంటే మరోవైపు చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్ కూడా ఈరోజు చెప్పుకొస్తున్న పరిస్థితి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళంతా కుమ్మక్క ఏమైనా మోసం చేశారో తెలియదు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.